వరుస ప్రమాదాలు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులంటేనే శవపేటికల్లా మారిపోతున్నాయి. ప్రమాదాలు చూసి ప్రయాణికులు బయటికి వెళ్ళాలంటేనే భయపడిపోతున్నారు. అది ఎటువంటి అంటే ఆసుపత్రికి వెళ్దామన్నా, పెళ్లికి వెళ్దామన్నా, లేకపోతే ఇంకేదైనా కార్యానికి వెళ్దామన్నా, చదువుల కోసం వెళ్దామన్నా ఈ బస్సుల్లో ఎక్కాలంటేనే ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పుడు ఈరోజు తెల్లవారుజామున మరొక సంఘటన చోటు చేసుకుంది. కృష్ణా జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. ఒక పెళ్లి బస్సు దానంతట అదే వెళ్ళిపోయి వేగంగా ఒక లారీని ఢీకొట్టింది. అయితే ఆ లారీ యూటర్న్ తీసుకుంటూ ఉండగా సడన్ బ్రేక్ వేసినప్పటికీ ఒకసారిగా బస్ కంట్రోల్ అవ్వలేదు. దీంతో డైరెక్ట్గా వెళ్ళిపోయి ఆ లారీని ఢీకొట్టింది. సో లారీని ఢీకొట్టింది. ఆ పెళ్లి బస్సులో సుమారుగా 40 మంది ప్రయాణికులు ఉన్నారు. 20 మంది చిన్నపిల్లలు ఉంటే మిగిలిన వారంతా కూడా పెద్దవాళ్ళు ఉన్నారు. సో వారందరికీ కూడా ఇప్పుడు చాలా తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తోంది. గన్నవరం మండలం చిన్న ఆవుటపల్లి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ వెళ్తున్నటువంటి లారీ యూటర్న్ తీసుకునే టైంలో వెనక నుంచి ఈ పెళ్లి బస్సు ఢీకొట్టింది. పెళ్లి బస్సును వెనక నుంచి మరో 2 కార్లు కూడా ఢీకొట్టాయి. ఇక్కడ ఇన్సిడెంట్లో మొదట హైదరాబాద్ వైపుగా వెళ్తున్నటువంటి ఆ లారీ యూటర్న్ తీసుకుంటున్న సమయంలో ఆ బస్సు డ్రైవర్ వేగాన్ని నియంత్రించలేక చాలా వేగంగా వచ్చి ఆ లారీని ఢీకొట్టాడు. సో లారీని ఢీకొట్టడంతో లారీ వెనక బస్సు ఉంది. బస్సు వెనకాల మరో 2 కార్లు ఉన్నాయి. ఈ బస్సుని మరో 2 కార్లు ఢీకొట్టాయి. ముందుగా ఒక కార్, ఆ తర్వాత ఇంకో కార్. అంటే మొత్తంగా ఈ సంఘటనలో 3 వాహనాలు పూర్తిగా ధ్వంసమైపోయాయి. 3 వాహనాలు పూర్తిగా ధ్వంసమైపోయి ఇప్పుడు ఈ సంఘటనలో ఇంకా ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఏమైనా మరణాలు సంభవించాయని ఇంకా ప్రస్తుతానికే తెలియలేదు. ఇది తెల్లవారుజామునే ఈ ఘటన చోటు చేసుకుంది.